హలో ఎవ్రీవన్. ఏపీ ఎంసెట్ రిజల్ట్లో ర్యాంక్ వచ్చిన ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్స్ అండి. సో ర్యాంక్ రాని వాళ్ళు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మళ్ళీ మీకు ర్యాంక్స్ ఇస్తారు ఐపీ మార్క్స్ అప్డేట్ చేశాక. సో ఐపీ మార్క్స్ అప్డేట్ చేసుకోవడానికి కూడా మళ్ళీ డిక్లరేషన్ అనేది అవకాశం ఇస్తారు. అవకాశం ఇచ్చిన తర్వాత మళ్ళీ మీకు ఇంటిమేట్ చేస్తాను. సో ఈ వీడియోలో మెయిన్గా ర్యాంక్ వచ్చిన ప్రతి ఒక్కరు మీ ర్యాంకులో ఏమేమి కాలేజెస్ ఉన్నాయి, అలాగే ఆ కాలేజెస్కి సంబంధించి అఫీషియల్ కట్ ఆఫ్స్ ఏంటి, కేటగిరీ వైజ్గా ఎలా చెక్ చేసుకోవచ్చు అనేది డీటెయిల్ చెప్తాను. సో తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నోటిఫికేషన్ మిస్ కాకుండా ఉంటుంది. డేట్స్ అనేది ఎక్స్పైర్ కాకముందే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఇక కౌన్సిలింగ్కి సంబంధించి కంప్లీట్ గైడెన్స్ కావాలి పర్సన్ టు పర్సన్ అంటే డిస్క్రిప్షన్లో మెంటర్షిప్కి సంబంధించి పెయిడ్ గైడెన్స్కి సంబంధించి డీటెయిల్స్ ఉన్నాయి. వాట్సాప్ నెంబర్ ఉంది, కాంటాక్ట్ అవ్వచ్చు. సో మెంటర్షిప్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అవ్వండి. చాలా మెసేజ్ వస్తున్నాయి. రిప్లై ఇవ్వాలంటే మాకు రిప్లై ఇవ్వలేనన్ని మెసేజ్ కూడా వస్తున్నాయి మీ నెంబర్. సో ఇక్కడ ఫస్ట్ మనకి మీ ర్యాంక్ ఎంత ర్యాంక్ వచ్చింది ఆ ర్యాంక్ అని ఎంట్రీ చేయండి. సో సపోజ్ నేను 10th ర్యాంక్ ఎంట్రీ చేస్తున్నాను. సో 10th ఎంట్రీ చేసి నెక్స్ట్ ఇక్కడ ఇంజనీరింగా బైపీసీయా, నెక్స్ట్ కేటగిరీ ఓసీయా, బీసీయా, ఎస్సీయా, ఎస్టీయా, మేలా, ఫీమేలా, అలాగే ఎంపీసీయా, బైపీసీయా, నెక్స్ట్ రీజన్ ఏయూ రీజనా, ఎస్సీ రీజనా, ఓయూ రీజనా, లేదా బ్రాంచ్ సపరేట్ బ్రాంచ్ కావాలా, అన్ని బ్రాంచెస్ కావాలా అనేది కూడా సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ నేను సిఎస్సి సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు సబ్మిట్ కొట్టగానే ఏమేమి కాలేజెస్ ఉన్నాయో మీకు కాలేజెస్కి సంబంధించి లిస్ట్ వస్తుంది. సో ఇప్పుడు నేను ఇదే ఫైనల్ అని చెప్పట్లేదు. సో ఈ లిస్ట్ అనేది నోట్ చేసుకోండి. కాలేజెస్ నేమ్ ఉంది కదా, కాలేజెస్ నేమ్ అనేది నోట్ చేసుకోండి. అంటే ఒక్కొక్క బ్రాంచ్ వైజ్గా సెలెక్ట్ చేసుకొని ఆ కాలేజెస్ అనేది నోట్ చేసుకోండి. ఆ కాలేజెస్కి సంబంధించి ఇప్పుడు అఫీషియల్ కట్ ఆఫ్స్ అనేది మనం చెక్ చేద్దాం. సో ఇది యాక్చువల్గా అఫీషియల్ వెబ్సైట్ 2023లో ఎంతమంది స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు ఏ కాలేజ్లో, ఆ కాలేజ్లో ఆ స్టూడెంట్కి సంబంధించి ఎంత ర్యాంక్ వచ్చింది, ఆ స్టూడెంట్ ప్రీవియస్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ ఎంత, అలాగే అతని జెండర్ ఏంటి, అతని కేటగిరీ ఏంటి, అతని రీజియన్ ఏంటి, అతను ఏ కేటగిరీ కింద అలాట్ అయ్యాడు, అతను ఏ ఫేజ్లో అలాట్ అయ్యాడు, ఫస్ట్ ఫేజా సెకండ్ ఫేజా, మొత్తం ఎన్ని ఫేజ్ జరిగింది అనేది కంప్లీట్ డాటా అయితే ఉంది. సో నేను ఇందులో మీకు కాలేజెస్ మీరు ర్యాంక్ వైజ్ కాలేజెస్ చూస్ చేసుకోవడం కుదరదు కాబట్టి నేను ఆ వెబ్సైట్స్ అనేది ఇచ్చాను. ఈనాడు కానీ, సాక్షి కానీ, మనబడి కానీ ఇవ్వడం జరిగింది. సో అందులో మీ ర్యాంకులో ఏమేమి కాలేజెస్ ఉన్నాయో సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు అఫీషియల్ వెబ్సైట్లో కట్ ఆఫ్స్ అనేది చెక్ చేసుకోండి. సో ఎందుకంటే మనకి ఈ డాటా ఎక్కువ రోజులు అవైలబుల్గా ఉండదు. ఎందుకంటే కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది, కౌన్సిలింగ్ డేట్స్ వచ్చినాయి అంటే కొత్త వెబ్సైట్ రన్ చేయాలి కాబట్టి ఈ పాత డాటా అంతా రిమూవ్ చేయడం జరుగుతుంది. కాబట్టి చూసిన వెంటనే ఆ చార్ట్ అనేది రెడీ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? మళ్ళీ తర్వాత నీకే ప్రాబ్లం అవుతుంది ఈ లిస్ట్ లేకపోతే మళ్ళీ అడగాల్సి వస్తుంది. సో ఏ కాలేజ్ అనుకుంటారో ఆ కాలేజ్ సెలెక్ట్ చేసుకోండి, ఏ బ్రాంచ్ అనుకుంటారో ఆ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ కొట్టగానే కంప్లీట్గా ఎంతమంది అలాట్ అయ్యారు మనకి అన్ని డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఓకేనా? సో ఇది ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.